మన 12వ అధ్యాయం స్టార్ట్ చేసిందాము. దీనిలో మొదట అర్జునన్ కేள்వి అడిగాడు. పాంత కేள்విల మాదిరి ఇక్కడ అని అక్కడ వచ్చి చాయిస్ అనేది దొరకదు అనేదాన్ని మన ఇక్కడ పురించుకోలే. అதாவது వాళ్ళ అడిగే కేள்வி ఎట్టాంది, సగుణ భక్తి వెద్దనా లేకపోతే సగుణ భక్తి లేకపోతే సగుణ ఉపాసகர்கள் பக்தர்கள் சிறந்தவர்களா, பக்தாகான்னு சொல்லிதானிச்சு சகுண பக்தர்கள் சிறந்தவர்களா లేకపోతే నిర్గుణ భక్తர்கள் సిరందవర్కలా అనేది వాళ్ళుடைய కేள்వి. ఇక్కడ వచ్చి నిర్గుణ భక్తి అనేది వచ్చి ఆ జ్ఞానిని కూర్చేది. మన ఆ రెండు లైఫ్ స్టైల్స్ సంగా సన్యాసి ఇక్కడ వచ్చి శంకరర్ వచ్చి సన్యాసి అటాని చెప్పుతనేని ఆ జ్ఞానినియే చెప్పారు. ఆ నివృత్తి మార్గం, ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం అటానికి మనం ఏற்கனவே మోట్ని చూసింటాము. ప్రవృత్తి అంటే ఈ ఉలగ வாழ்க்கைలో செயல் చేసేది, ఆ ప్రవృత్తి, ఆ వృత్తిలో செயல்கள்లో ఈడుబడేది అనేది ప్రవృత్తి. నివృత్తి అంటే செயల్లోండి మన నీంగేది, సన్యాస வாழ்க்கையே అటానికి ఇది వచ్చి నివృత్తి మార్గం. ఈ రెండు నేను వాడికి మొదట నేను సన్యాసం అనేదే వాడి మనసులో తిరిగి ఉండేదాని నుంచి ఏది మంచిది తిరిగి అదే టైప్ లోనేని వాడి కొంచెం అదావదు మొదటంతాని ఈ రెండుకుండే విத்தியாசம் తెలాలి. మొదటి 6 అధ్యాయం వచ్చి త్వంపద విచారం, అதாவது ఇండివిజువల్ ఒక మనిషి తని మనిదనుடைய దీని అడిపడగా పెట్టుకు ఉండే 6 అధ్యాయాలు మొదట ఉండేది. ఇప్పుడు 6 అధ్యాయం వచ్చి ఈశ్వరుణ్ణి పற்றி ఆ తత్పద విளக்கంగా అవుతుంది. ఆ దేవుణ్ణి పற்றி ఇறைவన్ని పற்றி ఉండే కేள்விలు. ఇప్పుడు వచ్చి మొదటి స్టేజ్ లో మనం ఎట్టా ఉంటామంటే నా ఉడయ విరుపు వెరుపులు అదే నాకు ప్రధానంగా నాకు తెలుస్తుంది. అప్పుడు నేను ఏం చేసాను, నాకు ఇంకొక శక్తి ఉంది అనేదాన్ని ఓరளவு పురించుకున్నాం. దాని నుంచి దాని బయట భారాన్ని పెట్టి మన செயల్ని చేసేము. దేవుడా నాకు ఈ బలాన్ని ఇయ్యి అటనేసి దేవుడితో మొక్కి దాన్ని చేసుకుంటున్నాము. ఆ செயల్ని చేసి ఆ బలాన్ని ఎదురు చూసుకు ఉండాము. ఇదే మొదటి స్టేజ్ లో అనగా దేవుడు కొంచెంగానే ఆ విరుపు వెరుపులు కొరంజంగా మనసు పక్కువ పడంగా మనవుடைய ఇది వచ్చి లైఫ్ ఎట్టా మారుతుంది. ఆ ఎదుర్పార్పులంతా కొంచెంగా కొరంజిందిగా ఆరంభించి ఓ வாழ்க்கைంటే ఇదే, ఇది ఇట్టనే పోతా ఉన్ను, ఎట్టా నదినుடைய ప్రవాహం ఎట్టా పోతా ఉందో అది మారి ఈ வாழ்க்கையினுடைய ఆ ఫ్లో కంటిన్యూస్ గా పోయితా ఉండేది వచ్చి ఇటనే అన్ని పరంపరగా ఇటనే పోతా ఉన్ను అనే దాన్ని పురించుకుంటున్నాము. కొంచెంగా దాన్ని ఉణర్ందిగా ఆరంభించేప్పుడు అన్నినే నిలయற்றదే మనవుடைய ఈ ఉడల్నుடைய ఈ దేహాల మన పెట్టిన అభిమానం నుంచే మనకి ఈ అహంకారం మమకారం అనేది ఇంత అవుతుంది. దాని నుంచే ఈ విరుపు వెరుపులంతా అవుతుంది అనే దానింతాని కొంచెంగా పురించుకుందుకు ఆరంభించేము. అట్లా పురింజంగా మనవుడికి వాళ్ళకి మనం ఏం చేసేమో నాకు మట్టు సంతోషం ఉంటే చాలదే, నా చుట్టూ వాళ్ళని నా అందరినీ సంతోషంగా ఉండాలి అనే ఒక మనసులో కొంచెంగాని ఆ మనసు ఎక్స్పాండ్ అవిందుగా ఆరంభిస్తుంది, విరివడంజుకుంటా అవుతుంది. అప్పుడు అన్ని செயల్ని దేవుడికి అర్పణం చేసేము. మొదట ఏం చేసేము, కర్మ బలంలో ఎదుర్పార్పు లేకుండా చేసేము. அடுத்து சுயநலంగా చేసే செயల్ని அடுத்து சுயநல అట్ర తన్మయతోని చేసిందుకు సముదాయానికోసరం అందరికోసరం అనేట్టుగా ఆ సుయనల మట్ర తన్మయతో చేసిందిగా ఆరంభించేము. మొదటి స్టేజ్ లో విరుపు వెరుపుతోని సుయనలాని కోసం కాబట్టి కర్మ బలంలో మన పట్టు లేకుండా నా చేసే செயల్ని చేసేము, సుయనలతోనే చేసేము. కాబట్టి వచ్చే బలాన్ని దేవుడుடைய ప్రసాదంగా ఎత్తుకునేము. అదే మొదట మనం చేయాల్సిన పని.
మన ప్రాక్టీస్ ఈ ఆన్మీక పాதைలో మనం చేయాల్సిన మొదటి ఇది. అదే కర్మయోగానియుடைய మొదటి స్టేజ్. அடுத்த ஸ்டேஜ்ல சுயநலம் లేకుండా అందరికీ ప్రయోజనపడేట్టుగా మన செயல்ని చేసేందుకు ఆరంభించాలి. అట్ట చెయ్యంగా కొంచెం కొంచెంగా మనసు వచ్చి విరివடைஞ்சதுக்கு ఆరంభించింది. அடுத்து మూడవది స్టేజ్ లో ఏకరూప భక్తి. అన్నిలోని ఆ ఒకే దేవుడే ఉన్నాడు అనే ఆ ఎన్నం. அதாவது எட்ட செல்ஃபிஷ் గా ఉన్నప్పుడు నేనే అటనిసి నా మట్టు కురుగియ బుద్ధితో ఉండవీங்க. అదే మాది సమష్టి లెవెల్లో ఈ టోటల్ మొత్తంగా చూసేప్పుడు ఈ ప్రపంచాన్ని ముழுதுగా మనం చూసేప్పుడు అక్కడ వచ్చి ఇరైవన్ అనే శక్తిని మనం చూసేందుకు ఆరంభించేమో. ఆ ఇరైవన్ అనేప్పుడు ఆ ఇరైవన్ని నావుடைய కన్ననే అన్ని కారణం అన్ని వాండే ఆట అనేసి ఎంచేందుకు ఆరంభించేవు. ఆ ఇరైవన్ కృష్ణరో లేకపోతే శివనో శక్తియో ఏదో ఒక ఇష్ట దేవతని మనసులో పెట్టుకుని ఆ దేవుడి నుంచే అన్నినేని నడుస్తుంది అట అనేసి ఒక మూర్తిని మన మొక్కిందుకు ఆరంభించేవు. ఒక ఉరువ కడవుల్ని పట్టుకు సగుణ భక్తిగా మొక్కిందుకు ఆరంభించేము. అది వచ్చి మనకు ఒక ఫోకసింగ్ మనసులో వచ్చి బహిర్ముఖంగానే చూసుకుంటా ఉండే నిలైపోయి కొంచెం కొంచెంగాని ఉల్ముఖంగా మనని తిప్పిందుకు అది వద్దే ఉపయోగంగా ఉంది. ఉల్ముఖంగా తిప్పంగా మనకు ఆ కాన్సన్ట్రేషన్ ఒరుముఖపట్ట తన్మై అనేది వచ్చింది ఆరంభించింది. దేనికంటే అన్నినేని ఆ కృష్ణనే అట అనుసరించి మన మొక్కిందిగా ఏ వాళ్ళని ఆ కృష్ణునియే ఎంచుకుంటా అంటాం. ఆ ఒక్క దేవుడిని మన ఆ ఒరుముఖ పడుదలకు అది వద్దే ముఖ్యం. அடுத்த ஸ்டேஜ்ல ఏం చేసేముంటే విశ్వరూప భక్తి. ఆ స్టేజ్ లో ఏం చేసేముంటే ఈ ఈ పடைப்பு మొత్తనేని ఆ దేవుండే ఆ ఉపాదాన కారణంగా అధిష్టానంగా సచ్చి స్వరూపంగా ఆ దేవుడు ఉండుకుని అన్నిని వట్టి నామరూపంగా వట్టి పెయరు గాని తోటంగా మట్టు మనకు సూంచుతా ఉన్నాడు. అంతే. అక్కడ వచ్చి ఉண்மைగా ఒకటి లేదు అన్ని ఇరైవనే అనేదాన్ని ఈ విశ్వరూప భక్తిలో మన తెలుసుకుంటున్నాము. అప్పుడు మనసు ఇంకా బాగా విరివడంజుతుంది. ఇదే ఎక్స్పాన్షన్. ఆ విరివడైదల్ అనేది అదిని మనసు వద్ద தேவை. మనకు ఈ స్టేజెస్ అంతా మనకు అడందుతనే మనకు మనసులో ఆ தூய்மையான மனது అనగా విరివడంజిన మనసు ఆ కాన్సన్ట్రేషన్ తో ఒరుముఖపట్ట మనసు ఇది అన్ని ఉంటేనే మననిచ్చి ఈ ஞானாన్ని క్లియరా పురించుకుందు వెళ్ళవును. ఈ ஞானம் ఇంకడే அடுத்து 6 అధ్యాయాల చెప్పబోయేరు 13లోండి 18 దాకా. దానికి ముందాతి ఈ తగుదిలంతా మొదట మనకు రావలే. మన మనసులో ఈ తగుదిలంతా వస్తేనే அடுத்தது వచ్చి మన క్లియరా పురించుకుందు వెళ్ళవును. లేకపోతే అరహొరగా పురించుకుని మన వాటికి ఇష్టానికి ఒక ముడివుకు వచ్చుకుంటాం. అదే అడితే దేవుణ్ణి మొక్కాల్సింది లేదా, అడితే దేవుడికి ఇప్పుడు పాలభిషేకం చేసేది అన్ని అభిషేకాలు చేసేది అది ఇంత చేయాల్సింది లేదేకా. అడితే దేవుడు అనేది ఇదేకా. మనం ఒకటిని పెట్టి దేనికి మొక్కాలి అడితే మన విరివుగా చేసుకోవచ్చు వేక. అట్టంతా ఎన్నం పోను. அதாவது அட்டந்தா உண்டின வாழே கிளியரா கொஞ்சம் கொஞ்சமா மனசு பக்குவப்படினவனங்க ఈ స్టేజ్ కి వచ్చిండాము. 1ஆம் கிளாஸ்ல ఉండిயே కొంచెం పురించిన వెనకనే 2ஆம் கிளாஸ் அடுத்து ప్రైమరీ సెకండరీ లెవెల్ కాలేజ్ అంతా పోయేము. నాకు ఏబిసిడి అడితే ఇంకా కావాల్సింది లేదా అంటే అది ఏం అర్థం. అది వచ్చి సరియాన మురయాన ఒక పురిదల్ లేదేకా. అడితే మన క్లియరా దాన్ని పురించుకోలే. ఒక్కొక్క స్టేజ్ బై స్టేజ్ గానే మన మనసు పక్కువ అడంచుకునే వచ్చిన దానిలో చాయిస్ అనేది మనకు దొరకదు. కొంచెం కొంచెంగానే దాన్ని మన ఆ మనసులో పక్వాన్ని ఎత్తుకొచ్చింది. దానిలోనే ఎట్టా కూడొచ్చి తోడుతో కుక్కర్ లో వెయ్యంగానే లేకపోతే నీళ్ళు పోసి తెల్లబట్టంగానే బియ్యం వేయంగానే తోడుతో అది ఏమి పక్వం వస్తున్నాయేమి
అది స్టేజ్ బై స్టేజ్ గా కొంచెంగానే అది ఉడికి ఆ పక్వానికి వచ్చును. అదే మారియే మనసుని దానికి ఎత్తే టైం ఎత్తనే చేస్తును. ఒక పండు పండాలంటే మాన్లో అది ఆ స్టేజ్ దానితో కడందుతనే మొదట పింజుగా ఉండి కొంచెంగా పువ్వుగా ఉండి పింజుగా అవి అటా దాని స్టేజెస్ ఆ நிலையில అన్ని கடந்தால அடுத்தனே அது முழுமையான பக்குவானி அடைஞ்சதுக்கு వెళ్ళవును. అదే மாதிரியே మన మనసుని ఆల్ ఆఫ్ ఎ సడన్ తోడుతో దీన్ని చూడంగానే మనకు అన్ని పురించింది అని మన ఎంచకూడదు. కొంచెంగాని வாழ்க்கைలో ఆ ఒక్కొక్క స్టేజ్ నేని మన అనుభవించి దాని ఉடைய ప్లస్ అండ్ మైనస్ ని వాచ్ చేసి గమనించి దాని అన్నిని మన క్లియరా తెలుసుకుని அடுத்த స్టేజ్కి పోవలే. அடுத்தనే ఉరుదిగా దానిలో ఉండిందుకు వెళ్ళవును. లేకపోతే ఎప్పుడు కానీ అది ఆటంగా అనుసును. దానిలో ఉండి మన నుంచి ఏ వాళ్ళ కానీ அடுத்த దేవుడు ఒక్కరు లేదు అనే స్టేజ్కి సకావుతాము. దేవుడు అనేదాన్ని క్లియర్ గా పురించుకోలేక మొట్ట ఆనగా దేవుడు ఉందా లేదా అనే దాన్ని బట్టి చెప్పిందుకు మనకు ఆ ఒక తగుది ఉంది. ఆ తగుదియే లేకుండా ఒక డెసిషన్ ఒక తీర్మానానికి మన రాకూడదు. అది அறியாமையினுடைய வெளிப்பாடே అట్ట తీర్మానానికి పోను. నాకు అన్ని ఏదో కొంచెం తెలిసింది 12వ అధ్యాయం దాకా చదువు మన చదివిసాము అంటే అన్ని పురించిందేని అర్థం లేదు. దీనిలో ఎన్ని వగైలో ఎన్ని యాంగిల్లో మనం థింక్ చేయాలి అనేదాన్ని మన ఇంకా తిరిగి చదవంగానే మనవుடைய పక్వాని తగ్గట్టు మనకు కొంచెంగా పురించిందుకు ఆరంభించును. మన అదే విషయనే ఒకే కత్తనియే నేడు చదివేప్పుడు అది ఒక మారి పురింజిను. ఇదేది మన చిన్నపిడలో ఒక దీన్ని చదివింటూ పెట్టుకోండా అప్పుడు మనకు ఎట్టా పురింజింది. ఇప్పుడు అదే దీన్ని మనం చదివితే ఇప్పుడు మనకు ఎట్టా పురింజుతుంది. ఆ வித்தியாசంతా మనకు తెలివిగా పురింజాలి. అదావదు అట్ట ఈజీగా ఒకే మనవుடைய పక్వాని తగ్గట్టు దానిలో ఉండి మన ఇంకా కొంచెం క్లియర్ గా గ్రాస్ చేసిందుకు వెళ్ళవును. బాగా పురింజుకుందుకు వెళ్ళవును. అదే ఇన్సిడెంట్ అదే నిகழ்ச்சிய ఆ నిகழ்ச்சிని ఇంకా బాగా ఎట్టంతా మనం చూడాలి. ఏ తావులో మన ట్రాప్ ఒక అదావదు ఏ తావులో ఆ గ్యాప్ ఉంది, ఏ తావులో మన ట్రాప్ ఎక్కడ మాట్టుకుంటున్నాము, ఎక్కడ దానిలో ఉండి ఎట్టా విడుబడాల, ఏమి దానిuடைய తాత్పర్యం ఏమి అన్నిని మన పురింజుకుందుకు దినాలు పట్టనే చేస్తును. మనకు ఆ నిదానాన్ని పొరుమేని ఉండాలి. తోడుతో ఒకటి వినంగానే ఇట్టనే అటాని సింత ముడివుకు రాకూడదు అనేదాన్ని తెలివిగా మన మనసులో ఎత్తుకోలే. కొంచెంగా అది పక్వం రాంగా అదే కరెక్టాன முடிவுக்கு వచ్చును. దాని వరకు మన పొరుమైగా ఉండాలి. ఒకటి చదివేప్పుడు కానీ ఇది మనకు తెలిసిపోయింది అటనే ఎన్నం రాకూడదు. అదింతా మన ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఈ భక్తి అనేదిలో ఇప్పుడు சகுண பக்தியா నిర్గుణ భక్తియా ఎది సిరందது? సగుణ భక్తர்கள் సగుణ భక్తిని ஃபாலோ చేసే ఆ భక్తர்கள் சிறந்தவர்களா அல்லது ఈ నిర్గుణ భక్తர்கள் ఉత్తమమానవర్களா అట అనేసి కేள்வி అడిశాండు. ఈ కేள்வி దీని వచ్చి 2 స్టేజ్ లో కృష్ణుడు వచ్చి பதில் చెప్పబోయారు. 2வது శ్లోకాలో సగుణ భక్తన్ ఉయర్ந்தவன் అట అనేసి பதில் చెప్పితున్నారు. சரி உயர்ந்தவன் అంటే அடுத்த வாண்டிக உயர்ந்தவன் అట అనేసి సంతోషపడ నా కేள்விக்கு பதில் వచ్చింది అట అనేసి முடிச்சக்கூடாது. அடுத்து ఏం చెప్పారని వాచ్ చేసేప్పుడు 3, 4 2 శ్లోకాలలో కృష్ణుడు ఏం చెప్పారంటే నిర్గుణ భక్తர்கள் என்னை அடைகிறார்கள், నన్ను అడంచేరు. అదావదు 4வது శ్లోకాల్లో చూసినారంటే తే మాం ఏవ ప్రాప్నువంతి అట అనేది. ప్రాప్నువంతి అంటే అడైகிறார்கள் అర్థం. నన్ను ఆ నిర్గుణ భక్తర్లు వచ్చి నన్ను అడంచేరు. సగుణ భక్తర్లు ఉయర్ந்தவர்கள் మేలానవర్గల్ని చెప్తారు. అనకు 2வது 3, 4வது శ్లోకాలో
నిర్గుణ భక్తர்கள் என்னை అడైగిరాர்கள்ని చెప్పారు. ఏం అర్థం పడితే దీనిలోంటి ఏం పురుంజుకుంటున్నాము అంటే ఈ మొదటి పడిలో అதாவது ఫస్ట్ స్టేజ్ లో ఈ సగుణ భక్తిని మన చెయ్యాలే, దాన్ని ఉడిసిరాకూడదు. సగుణ భక్తి செய்யங்கானே మనకు ఈ கான்சென்ட்ரேஷன் அதாவது மன ஒருமுகப்பாடுனே ஆனகா మనసునుடைய ఎక్స్పాన్షన్, ఆ విరివడైన మనసు వచ్చి బాగా విరించి ఆ పరంద మనపాన్మై అనేది అన్నిలోని దేవుణ్ణి చూసే ఆ తన్మై అనేదిని ఈ రెండు మూలంగానే మనకు వచ్చును. ఈ సగుణ ఉపాసనలోనే రెండు టైప్స్ చెప్పినారు. ఒకటి వచ్చి ఏకరూప భక్తి, ఇంకోటి వచ్చి విశ్వరూప భక్తి. ఈ రెండు చెయ్యంగానే మనకు మనసు ஒருமுகப்படே தன்மைன்னு వచ్చును. అనగా మనసు ఉடைய ఎక్స్పాన్షన్ విరివడయం తన్మైని వచ్చును. మన తిరిగి ఒకే దీని మొదట ఒక నామం ఎత్తుకున్నామంటే ఓం నమ శివాయ అనేసి ఏదైనా ఒక నామం, లేకపోతే హరే రామ హరే రామ హరే కృష్ణ అట్ట మరి ఏదైనా ఒకటి ఎత్తుకున్నామంటే ఆ ఒక్క నామానియే తిరిగి చెప్పంగా జపం చెయ్యంగా జపమాలని పెట్టుకుని చేసినాலும் సరే, లేకపోతే కంటిన్యూస్ తెల్లాటుండి నైట్ దాకా మనం ఏం పనులు చేస్తా ఉంటున్నాலும் రోగా ఆ నామం పోయికుంటా ఉండాలి. అట్ట చెయ్యంగానే మనసు వచ్చి ఒరుముఖపడి, లేకపోతే ఈ మనసు ఏం చేస్తున్నా మీరు బాగా వాచి చూస్తుండా ఈ మనసు ఒక నిలయలోని ఉండదు, అది వాటి పరుతుకుంటానే ఉన్ను. ఓ ఇట్ట మారి జపం ఇదింతా చేసి మీరు ఆ దానియుடைய బలాన్ని అనుభవించేప్పటికే ఆ కాన్సన్ట్రేషన్ ఒరుముగపాడు అనే దానియుடைய బ్యూటీని ఆ అందాన్ని మన నుంచి పురించుకుందుకు వెళ్ళవును. దాని వరకు ఇదింతో దూరనా చెప్పేప్పుడు వినేప్పుడు ఇదేకా ఇది నా తెలుసును, అదేకా అది నా తెలుసును అట అనేసి దాని ఒక అసాల్ట్ గా ఎంచే తన్మైనే ఈ మనసుకు ఉంది. దాని నుంచి మన ఒక్కొక్కటిని మన ప్రాక్టీస్ అభ్యాసం అనేది దానికే వద్దే ముఖ్యంగా చెప్పారు. ఆ అభ్యాసం చెయ్యంగా ఒక జపాన్ని మన తిరిగి చెప్పంగా మనసులో ఆ కాన్సన్ట్రేషన్ పవర్ వచ్చి కూడుకునే పోను. ఆ మనసులో ఆ కాన్సన్ట్రేషన్ ఉంటేనే మన నుంచి ఇప్పుడు మనపాఠం చేసింది ఎలా అటంతా చెప్పేమేగా అయితే దేనించి మనకి కాన్సన్ట్రేషన్ కమ్మి అవిసింది అని అర్థం. వేరొకట్లా మన మనసు కువించింది వెళ్ళాల వేరే దిల్లో డైవర్ట్ అవుతుంది అట అనేప్పుడు మన నుంచి దాన్ని సరిగ్గా చేసింది వెళ్ళ ఉంటుంది అని అర్థం. సరే, ఇప్పుడు కువించేది మట్టు చాలదు, ఎక్స్పాన్షన్ ఉండాలి. ఎక్స్పాన్షన్ అనేప్పుడు అన్నిలోని అదే తత్వనే ఉంది అనేది పురుంజుకుంటేనే మన ఏళ్ళంతా చూసామేగా బ్రహ్మం సమం బ్రహ్మం అట అనేసి అన్నిలోని సమత్వ బుద్ధి అనేది ఎట్టా వచ్చును. అన్నిలోని ఆ ఇறைவன் ఉన్నాండు వాండే అన్ని కాని ఉన్నాండు అటని ఎంచేపుడికే మన నుంచి అన్నిలోని ఆ సమత్వ బుద్ధిని ఎత్తుకొచ్చింది వెళ్ళవును. ఊరి మనవాటి సమత్వ బుద్ధి అది రావలే అట అని చెప్పేము. ఎట్టా వచ్చును ఈ ఇறைவன்గా మనం ఎంచేపుడికే అన్నిలో ఆ తత్వనే ఉంది అనేదాని మన తిరిగి మన మనసులో ఎంచంగానే దాని మన పురించుకుందుకు వెళ్ళవును. ఇది రెండు వద్దే ముఖ్యం. దానే ఈ రెండవది శ్లోకాలో సగుణ భక్తిలో చెప్పారు. ఇదే దీని మన ఆరాధ అధ్యాయం 3వ శ్లోకాలో ఆరు రుక్షోహో మునేర్ బ్రహ్మ అనేసి చూసినాము. అదాவது డోర్ వచ్చి ఆ ధ్యాన యోగాలో ఉయర్ందుకు విరింపే ఆ వాండు ఆరు రుక్షో అంటే ఆ ధ్యాన యోగాలో ఉయర్ందుకు విరింపే ఆ మునివర్ వాండు వచ్చి వాండుకు మునేర్ యోగం కర్మ కారణం ఉచ్యతే. వాండుకు செயலே సాధనంగా కరువిగా చెప్పారు. అదేది యోగారూఢస్య అట అనేది அடுத்த లైన్. యోగారూఢస్య అంటే యోగాలో బాగా పైగా వచ్చిన వాళ్ళకి செயலின்மை అనేదే చెప్పారు. అది వచ్చి నిర్గుణ
ఆ భక్తి అనే దాన్ని ఆ యోగారూఢ అనే వార్త మూలంగా చెప్పారు. దాన్ని మన 6వ అధ్యాయాల్లోని చదివినాము. మన తిరిగి దీనిని అన్ని ఏర్కడమే చెప్పిన విషయాలే దాని ఇంకాని బాగా డెవలప్ చేసి ఇంకా దాని ఉடைய ఆళాన్ని మనకు చెప్పారు. ఇంకాని అదే மாதிரியே போகணும். చెప్పిన విషయాలే మనకు చెప్పబోయారు కాబట్టి దాని ఉடைய ఇంకా డెప్త్నెస్ ఆళం దాని ఉடைய తాత్పర్యం ఇంకా దాని ఉடைய డెప్త్ ని బాగా ఆళాన్ని మన పురించుకుందుకోసం ఇంకా విరివుగా దాన్ని చెప్పారు. వేరే వేరే యాంగిల్లో మనకు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ ప్రవృత్తిని చూసాము. ఈ సగుణ భక్తి వచ్చి కర్మయోగం. అదావదు కర్మ అనేప్పుడు செயல். ఈ దీనిలో మనం ఏం చేసేము? செயல் చేసేము. ధ్యానం అనే செயల్ని చేసేము. అదింత కర్మలోనే అడంగుతుంది. ఈ భక్తి అనేది లేకుండా ఏ செயல் నేని మన నుంచి చేసిందుకు వెళ్ళవదు. ఒక ఆన్మీకలా ఉండేవాడు ఒకటికి ఈ భక్తి లేకుండా ఏ செயல் నేని మన నుంచి చేసిందో అది కర్మయోగంగా ఉంటున్నాலும் సరే, ఉపాసనా యోగంగా ఉంటున్నాலும் సరే, జ్ఞాన యోగంగా ఉంటున్నాலும் సరే, ఏ స్టేజ్ లో వాడు ఉంటున్నాலும் వాడు వచ్చి ఈ భక్తి అనేది వద్దే ముఖ్యం. కర్మయోగాలో మనం ఏற்கனவே చూసినాము. కర్మయోగాలో ఈశ్వర ప్రసాదంగా మోటయించేండి అనగా అన్నిని ఈశ్వర అర్పణంగా ఎంచి செயల్ని చేసేండి. అటనెప్పుడు అక్కడ ఈశ్వర భక్తి అనేది వద్దు ముఖ్యంగా అవుతుంది. అనగా அடுத்து ఉపాసన యోగం అనేప్పుడు కాన్సన్ట్రేషన్ ఆ దేవుడి నామానే చెప్పేము, దేవుణ్ణి ఎంచేము. அடுத்து ఎక్స్పాన్షన్ గా అన్నిలోనే ఆ దేవుడే ఉన్నాడు నించేము. அடுத்து జ్ఞానం నుంచి వచ్చేప్పుడు ఆ జ్ఞానిగిని ఈశ్వరునిగిని ఒక వ్యత్యాసం లేదు అనే దాన్ని పురుచుకునేప్పుడు అక్కడ ఈశ్వరునిగానే ఆ బ్రహ్మంగానే ఆ జ్ఞాని అవిత్తున్నాడు. అటనేప్పుడు అక్కడ ఇறைవన్ లేకుండా భక్తి లేకుండా ఒకటి లేదు అనేదాన్ని మన పురించుకోలే. ఇప్పుడు సగుణ భక్తన్ నిర్గుణ భక్తన్ అనేప్పుడు నిర్గుణ భక్తనుடைய క్వాలిటీ ఏమిటంటే దోడు వచ్చి ముముక్షుత్వం. మన ఈ సాధన చతుష్టయం చూసామేక వివేకం, వైరాగ్యం, సత్ సంపత్, ముముక్షుత్వం అటనిసి 4 గుణాలు సేరిందే ఇది. వివేకం అనేప్పటికీ ఈ ఆత్మ అనాత్మని పట్టి క్లియరా మన పిరిచి పురించుకునేది. అది 2వ అధ్యాయంలో చూసాము. ఆనా వైరాగ్యం అనేప్పటికీ దేని మన అనాత్మానికి పురించుకున్నామో ఏది ఈ ఆత్మ లేదు అనాత్మ వట్టి మెటీరియలిస్టిక్ ఈ సుఖాలు ఇదింతాని దానింతాని మనం ఏం చెయ్యాలా? ఈ ఇహలోక సుఖంగా ఉంటున్నాను సరే, పరలోక సుఖంగా ఉంటున్నాను సరే, అన్ని సుఖాలని మన దల్లొచ్చి ఒక వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం అంటే పిడివాదం లేదు. వైరాగ్యం అనేది దానిలో ఉండే పట్టుని ముడిసిరావలే వైరాగ్యం రాగ అనేది పట్టు. ఆ పట్టు ఈ ఇహలోక సుఖాలలోని పరలోక సుఖాలలోని ఉండే నాకు ఇదింత నా అడంజాలే అనే ఒక పట్టు ఉండే దాని ఉడిసేదే వైరాగ్యం. அடுத்து సత్ సంపత్ అనేప్పుడు సమ, దమ, ఉపరమ, తిదిక్ష, శ్రద్ధ, సమాధానం అనే 6. దానిలో వచ్చి ఏற்கனவே ఇదింత మనం చూసినదే. సమ అనేది మన కట్టుపాడు, దమ అనేది ఇంద్రియ కట్టుపాడు, ఉపరమ అనేది ఈ బయట కూడిపోయే విషయాలన్నీ అటనే నిలిపేది, బహిర్ముఖంగా పోకుండా దాన్ని నిలిపేది ఉపరమ అనగా. తిదిక్ష అంటే సహించే తన్మై, సహితుకొల్లుం తన్మై తిదిక్ష. శ్రద్ధ అంటే ఆ நம்பிக்கை, ఆ முழுமையான வட்டி நம்பிக்கை లేదు. ఇది వచ్చి ఆ విచారత్తునుடன் కూడియ நம்பிக்கை. ఆ మన అన్నిని క్లియర్ గా పురించుకుని దానిలో నమ్మిక పెట్టేది అది శ్రద్ధ. శ్రద్ధ, సమాధానం. సమాధానం అనేప్పటికీ సమ, దమ, ఉపరమ, తిదిక్ష, శ్రద్ధ, సమాధానం. సమాధానం అంటే అన్నిని సమంగా ఎంచేది, బ్యాలెన్స్డ్ గా అన్నిని ఎంచే ఆ తన్మై, ఆ సమాధి నిలై అటాని సింత చెప్పుతారు. అది ధ్యానాలోని చెప్పుతారు. ఇక్కడ వచ్చి
జ్ఞాన వడిలో పోయేప్పుడు అన్నిని సమంగా ఇచ్చే ఆ మనసునుடைய తన్మై. ఇది పోக ఈ అన్ని తగుదీలు ఉండేప్పుడే ఆ ముముక్షుత్వం అంటే ఈ ముక్తిని ఖండిపగా అడంజాలే అనే తీవ్ర ఇచ్చై. మన దానికి ఒక ఎగ్జాంపుల్ చూసిండాము. ఎట్టా ఒకడిని నీళ్ళ పోయి పట్టి అమిక్కినా ఉంటే వాడు ఆ కడేసి మూచుకు అట్నేని మూச்சு వచ్చిరాగా అటనిసి అట్నే వదరకు బయట లేవుస్తున్నాయిగా. అదే మరి ఒకడికి తీ పట్టిసింది అంటే ఎట్టా అది ఏదైనా ఒక నీళ్లు నోకి పరుత్తిపోయి అట్నేనే దానిలో అయిందారని ఆఫ్ చేయాలని చూసినాం. అట్టా మరి ఒక వేగం ఉండాలి. నా ఈ ముక్తిని అడంజే తీర్పును అనే ఒక తీవ్ర ఇచ్చయే ముముక్షుత్వం. అట్ట ఉండే సాధకన్ ఇది అన్ని ఉండేవాండే ఏం చేసేది వాణ్ణించే ఈ నిర్గుణ భక్తిని చేసేందుకు వెళ్ళవను. వాండి వచ్చి ఈ సాధన చతుష్టయం ఉండగా ఆ తీవ్ర ఇచ్చైన ఎట్టనాலும் ఈ ముక్తిని అடைஞ்சால ఆ దేవుడుடைய மெய்ப்பொருள்னு பிரம்மனுடைய உண்மை தன்மைని క్లియరా తెలుసుకోలే అటానిసి ఆ అరిഞ്ഞే ఒక విరుపం వాడికి వచ్చును. ఈ ముముక్షుకే వచ్చును. జిజ్ఞాసు అంటారు వాడిని. జిజ్ఞాసు అంటే అరించేదానికి ఉండే ఆ వేట్కై ఆ విరుపం. முமுட்சுகம் முக்தினி நேனு அடைஞ்சாலன்னு ఎంచేవాండు அடுத்து ஜிக்ஞாசுகா மாறேண்டு. ஜிக்ஞாசு అంట அறிவதற்கு ఇచ్చై உள்ளவன் అర్థం. వాండు నా అన్ని తెలుసుకోలేని ఎంచేండు అది అన్ని పురించుతనే దీన్ని అడంజిందలోను అనేదానిని వాడు తెలుసుకుంటున్నాండు. అట్ట ఉండేవాండే ఈ నిర్గుణ భక్తన్గా వేండు. అంటే నిర్గుణ భక్తన్ అవేపుడు శ్రవణం మననం నిధిధ్యాసనం అనే దాన్ని చేసేందుకు ఆరంభించండి. శ్రవణం అనేది ఇప్పుడు మనం వినేవేగా అట్ట మారి శాస్త్రాలని వినిందుకు ఆరంభించేది. గురుముఖంగా ఆ సత్సంగాలో డైరెక్ట్ గురుతోనే పోయి ఉండేది అనక ఇట్ట మారి వేరే వేరే విధంగా ఆ శాస్త్ర విషయాల్ని మన తెలుసుకునేది. ఇది అన్ని శ్రవణాలు వచ్చును. அடுத்து మననం అనేప్పటికీ ఆ భిన్నం దాని దిల్లో ఉండే సందేహాల్ని తీర్చుకునేది. అట్ట తీర్చుకునేది వచ్చి మననం. మననం వచ్చేసి సందేహం తెలియదని అర్థం. మొట్ట శ్రవణం అనేది మనకు దీని తిరిగి వినేది. వినేది అని వద్దే కష్టం. అందరు వచ్చి వినేందుకు వచ్చి రారు. మరి వద్ద రారు. మనకొచ్చి ఆ ఇచ్చై ఉండేది. నా ఎట్టనాలు దీన్ని బట్టి తెలుసుకోలేని తీవ్ర ఇచ్చై ఉంటేనే ఆ కంటిన్యూస్ గా దీని పొరుமைగా వినిందుకే వెళ్ళవును. అనగా ఆ క్వాలిఫికేషన్ ఆ తగుది వచ్చిన వెనగా కొంచెం ఆ సందేహ దల్లో ఉండే ఏం సందేహాలు ఉందో దానిని తాని తీర్చుకుంటున్నాము. అనగా నిధిధ్యాసనం అనేప్పుడు ఈ పళక్క దోషాలు వచ్చిన ఆ వాసనలు ఉందేగా దాని నీకే దానికోసం దీన్ని మన తిరివి మనసులో విచారం చేసి దల్లోనే నిష్టగా ఉండేదే నిధిధ్యాసనం అనేది. ఇది అన్నినేని నిర్గుణ భక్తని చేసేది. వాడు వేరే ఒక్క చెయ్యలు వాడు చెయ్యాల్సింది లేదు. వాడు వచ్చి కంటిన్యూస్ శ్రవణ మనన నిధిధ్యాసనాలోనేని వాడు ఉన్నాండు. అట దీని పట్టియ బ్రహ్మాణి పట్టియ చింతనలోనేని వాడు ఉన్నాడు. అదే నిర్గుణ భక్తన్. యాక్చువల్గా కృష్ణర్ వచ్చి ఇంకా ఎట్టా ఎత్తుపోయారు అంటే మొదట నిర్గుణ భక్తన్ ఉடைய நிலைని చెప్పబోయారు. ఇంకా அடுத்து 3-4లో దానికి அடுத்து కొంచెంగా దివ్యరామయ్యారు. పైగా స్టేజ్ ని చెప్పి అనగా కొంచెంగాని దివా స్టేజెస్ ని చెప్పిపోయారు. దివా స్టేజ్ అనేది వచ్చి அடுத்து వచ్చి విశ్వరూప భక్తిని చెప్పిపోతారు. దానికి அடுத்து ఏకరూప భక్తి, அடுத்து ఈశ్వర అర్పణ బుద్ధి, அடுத்து ఈశ్వర ప్రసాద బుద్ధి. ఇట ఈ 5 స్టేజెస్ నేని அடுத்தடுத்து చెప్పిందుకు పోయారు. దానే మనం ఇంకా அடுத்தடுத்த శ్లోకాల్లో చూడబోయాము. మొదట ఈ 2వ శ్లోకాన్ని చూడాలి. శ్రీ భగవాన్ వాచ మయ్యా వేశ్యమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే
శ్రద్ధయా పరయోపేతాః ते मे युक्ततमा मताः। श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये माम् नित्ययुक्ता उपासते श्रद्धया परया पेताः ते मे युक्ततमा मताः। मयि आवेश्य मनः ये माम् नित्ययुक्ताः उपासते श्रद्धया परया उपेताः ते मे युक्ततमाः మతాః. దిలోచి సగుణ భక్తుల్నే ఉయర్ந்தவன் అనే కరుతుని ఈ శ్లోకం మూలంగా చెప్పారు. ఇక్కడ ఈ సగుణ భక్తனுக்கு 3 அடைமொழிகள், அதாவது விசேஷணம்னு చెప్తారు. ఆ సగుణ భక్తన్ ఎటువంటి వాడు అనే దాన్ని 3 వార్తల్లో చెప్పి అనగా ఇట గుణాలతో ఉండేవాడే సగుణ భక్తన్ అనే దాన్ని చెప్పి వాండు அவ உயர்ந்தவன் అనే దాన్ని చెప్పబోయారు. அதாவது మయి ఆవేశ్య మనః, అదే మొదటి క్వాలిఫికేషన్. ఆ సగుణ భక్తనుடைய మొదటి గుణం ఏమింటే మయింటే ఎన్నిడத்தில் అర్థం. ఆవేశ్య అంటే ஒருமுகப்பட்ட, பொருந்தி, ஒருமுகப்பட்ட அనే அர்த்தம். ஒருமுகப்பட்ட பொருந்திய மனதை உடையவன். ஏன்ட்ட எவர்கள் தோறு నాలోనేమి ఒరుముఖపట్టు ఆ పొరుంది ఉండే మనసుతో ఉంటారో అట ఆ గుణం ఉండేవాళ్ళు నాలోనే అనేది ఇక్కడ ఈ మయ్యి అనేదలో విశ్వరూప దర్శనాన్ని ఇక్కడ చెప్పారు. ఏற்கனவே 11వ అధ్యాయాలో మన కడేసి శ్లోకాల చూసినాము. కడేసి శ్లోకం మద్ కర్మకృత్ అని మద్భక్తక అటంచితా చూసామేగా. మత్ కర్మకృత్ మత్ పరమక మద్భక్తక సంగవర్జితక నిర్వైరక సర్వభూతేషు యః సక మామేతి పాండవ అని చూసాము. అట అన్నినేని అర్పణిపు ఉణర్వుతోని నాతోని సరెండర్ చేసి అన్ని పనుల్ని చేసేవాడు, నాతోనే నన్నే లక్ష్యంగా ఉండేవాడు అటంచితా చూసాము. అట్ట నాలోనే పొరుంది నన్నే ఎంచుకుని నాదిల్లోనే ఉండేవాడు, మనసుని నా దగ్గరే పెట్టుకుండేవాడు. అట్ట దోండు ఉన్నాడు ఎవர்கள் ఏంట ఎవர்கள் అట్ట ఉండేవాళ్ళు. నిత్యయుక్తాహ அடுத்த అடைమொழி వచ్చి నిత్యయుక్తాహ. నిత్యయుక్తాహ అంటే ఏమింట మారాத భక్తి ఉడయవర్கள் అర్థం. అదాவது మన భక్తిలో మన అందరుடைய భక్తి ఇంత ఎట్టా ఉంది, మార్చింది. ఇవాళ మనకు సంతోషం వచ్చేప్పుడు పూరా దేవుణ్ణి ఎంచుతాము. ఒక్కొక్కరు సంతోషం వచ్చేప్పుడు కూడా దేవుణ్ణి ఎంచదు. వద్దే సంతోషం వచ్చితే దేవుణ్ణి మర్చిపోతాము. కొంచెం ఇది నడాలా అనేప్పుడు మట్టు దేవుణ్ణి ఎంచేము. బాగా సంతోషం వచ్చేప్పుడు కూడా దేవుణ్ణి ఎంచేది లేదు. కష్టం వచ్చేప్పుడు దేవుణ్ణి తిట్టిందిగా ఆరంభించినాము. ఇట భక్తిలో తారతమ్యం ఉంది. అంటే నిత్యయుక్తాహ అనేవాళ్ళు ఈ సగుణ భక్తిలో ఉండేవాళ్ళు, ఉయర్ந்த ఈ విశ్వరూప భక్తిలో ఉండేవాళ్ళు ఎట్టా అంటారు నిత్యయుక్త అంటే వాళ్ళుடைய భక్తి మారనే మారదు, నిలైబెట్టు అట్ట ఉండే మన ఇదిలో ఉండేవాళ్ళు నిత్యయుక్తాహ. మొదట ఏం చూసాము, మయ్యి ఆవేశ్య మనాహ. వాడి మనసు వచ్చి ఆ దేవుడితోనే పొరుంది ఉంది. నిత్యయుక్త అంటే ఆ భక్తి వచ్చి మారకుండా ఉంది, నిలైబెట్టు ఉంది. అనగా శ్రద్ధయా పరయా ఉపేతాహ. పరయ అంటే மேலான శ్రద్ధతో కూడియవర్గలాக, ఉపేతాహ అంటే కూడియవర్గల్ అర్థం. దాంతో సేరి ఉండేవాళ్ళు. ఎటువంటి శ్రద్ధ, మేలాన శ్రద్ధ. మేలాన శ్రద్ధ అనేప్పుడు సాత్వికமான శ్రద్ధ. సాత్వికమైన శ్రద్ధ అంటే ఏమి, ఆ శ్రద్ధలో వచ్చి ఒక విధమైన ఆసిలేషన్, ఆ అసైవంతా దొరకదు. శ్రద్ధ వచ్చి ముழுமைగా ఉండేది. ఇప్పుడు దాని పట్టి మనం ఇంకా
ముగ్గుణాలని పట్టి చూసేప్పుడు మన దానితో చూద్దాం ఇంకా அடுத்த అధ్యాయాలలో. ఇక్కడ వచ్చి ఊరికే మన పురించుకుంటే చాలు, మేలాన శ్రద్ధై అనే దాన్ని మట్టు మన తెలుసుకుంటాడు. ఇట ఉండే ఆ శ్రద్ధతో కూడిన వాళ్ళు, అదావదు రాక్షసర్లు వట్టి దిల్లో దానిలో మంత్ర తంత్రాలు దిల్లో అంతా శ్రద్ధ పెట్టేవాళ్ళు తామస గుణం, రాజస గుణం. అట ఒక్కొక్క పిరివుని రజసిక్ లో ఉండే వాళ్ళుடைய శ్రద్ధ ఎట్టా అవును, తమసిక్ లో ఉండే వాళ్ళ శ్రద్ధ ఎట్టా అవును అనేది ఇంతని మన ఇంకా చూతుము. ఇక్కడ వచ్చి ఈ విశ్వరూపాన్ని మొక్కే వాళ్ళు, ఆ భక్తి ఉండేవాళ్ళు వచ్చి మేలాన ఆ సాత్వికமான శ్రద్ధ ఉండేవాళ్ళు. సాత్వికமான శ్రద్ధ అనేప్పుడు దానిలో వచ్చి ఏ విధమైన మారుబాటు ఉండదు. దాని అదే లక్ష్యంగా ఎంచి దానిలో నంబిక పెట్టి, దానిలో ఆ నంబికలో ఇది ఇంత ఉండదు, వేవరింగ్ ఇంత ఉండదు, ఆసిలేషన్ ఎదినే లే ఉండ అట్ట ఉండేవాళ్ళు. எவர்கள் மோட்டு சூசாமு தே அவர்கள் மே யுக்த தமாமதாக వాళ్ళు వచ్చి మాం ఉపాసతే, అది ఉడిశాము దాని చెప్పే. మాం ఉపాసతే అంటే నన్నే వాళ్ళు ఉపాసించేది, వాళ్ళు నన్నే ఉపాసన చేసేది. దోర్ని ఈ విరాట్ రూపాన్ని ఉపాసన చేసేది వాళ్ళు. మే యుక్త తమా మతాహ, మే యుక్త తమా మతాహ అంటే యుక్త తమా తమా అంటే సారీ తమా అంటే సిరందది అని అర్థం. అదావదు మన ఇంగ్లీష్ లో చెప్పుతుమీక సూపర్లేటివ్ అటన్సి, దాని వచ్చి తమ అనే వార్తతో మనకు ఇక్కడ చెప్పుతురు. సాంస్క్రిట్ లో వచ్చి ఆ సూపర్లేటివ్ డిగ్రీని ఇంగ్లీష్ లో వచ్చి ఈఎస్టి బిగ్గెస్ట్ గ్రేటెస్ట్ ఈఎస్టి చేస్తుమీక, దాని బదులా ఇక్కడ సాంస్క్రిట్ లో వచ్చి తమ అనే దాన్ని చేస్తారు. ఇక్కడ వచ్చి నిండగూర ఉండేదానికి యుక్త తమాహ అట అనిసి పేరు. ఈఆర్ చేసేప్పటికి తర అనే దాన్ని చేస్తూ ఈఎస్టి బిగ్గర్ బిగ్గెస్ట్ అని చెప్పేమి కంపారిటివ్ వచ్చి బిగ్గర్, అది వచ్చి తర అనే వార్తని చేస్తూ సంస్కృతాలో. బిగ్గెస్ట్ అనేప్పటికి ఈఎస్టి చేసేప్పటికి తమ అనే లెటర్స్ ని చేస్తూ ఇక్కడ యుక్త తమాహ అనేప్పటికి ఆ సిరంద యోగిగల్ అట అనేసి అర్థం. అట అనేది మే మతాహ ఎన్నుடைய కరుత్తు అట అని పేరు. నా ఉடைய మతాహ, మతం అంటేనేమి నా ఉடைய మతం అంటేనేమి కరుత్తు అని అర్థం. దేవుడు వచ్చి తన ఉடைய కరుత్తుగా దీని చెప్పారు. వాడు వచ్చి சிறந்த யுக்த தமாக அட்ட சிறந்த யோகிகள், அசைக்க முடியாத శ్రద్ధ ఉండేవాళ్ళు వచ్చి యుక్త తమాహ. ఇదిలో బాగా పొరుంది ఉంటారు. యుక్త అంటనాలు పొరుంది అనే అర్థం. అట పొరుందేదిలో తమఫ్ అనేప్పుడు ఆ గ్రేటెస్ట్ ఉయర్న్ బాగా పొరుంది ఉండారు, ఎనంజి ఉండారు. ఆ దేవుడు ఏ దేవుణ్ణి ఎంచేమో దానిలోనే ఆ కరుతులోనే ఎనంజి ఉండేది. అట ఎనంజి ఉండే యోగిలుగా వాళ్ళని చెప్పారు దేవుడు ఇక్కడ. అట యుక్త తమాహ సిరంద యోగిలుగా వాళ్ళు ఉండారు అనేది నావుடைய కరుతు. ఏ దేవుణ్ణి మొక్కేరో ఆ ప్రపంచానికి పూర్వం దేవుడిగా ఆ విశ్వరూపంగా ఎంచేరిక ఆ ఎన్నాలో పొరుంది ஊரிய பொருந்த பாக மேலான நிலையில பொருந்தி உண்டாரு వాళ్ళు. அட்ட ఉండేవాళ్ళు వాళ్ళే సిరంద మిగచ్చిరంద యోగిகள் అట అనేసి చెప్పారు. ఇదే ఈ రెండవ శ్లోకాలుடைய అర్థం. మయి ఆవేశ్య మనః ఏ మాం నిత్యయుక్తాః ఉపాసతే శ్రద్ధయా పరయా ఉపేతాః తేమే యుక్త తమాః మతాః. అదావదు నాలోనే మనస్సుని పొరుంది పెట్టుకుండే వాళ్ళు అనగా నిత్యయుక్త అనేప్పుడు మారాద భక్తి పెట్టుకుండే వాళ్ళు అనగా పరయా ఈ అసైక ముడియాద శ్రద్ధని పెట్టుకుండే వాళ్ళు. మేలాన శ్రద్ధ ఆ సాత్వికమైన శ్రద్ధతో
కూడియవర్கள் దాంతో సేరి ఉండేవాళ్ళు అట్ట ఉండేవాళ్ళు ఎవர்கள் ఏంట ఎవர்கள் అల్దోరు ఆ విశ్వరూప భక్తர்கள் ఆ భక్తిని సెలుతేవాళ్ళు విశ్వరూపాలోనే భక్తి సెలుతేవాళ్ళు మాం నన్ను ఉపాసించేరు ఉపాసతే వాళ్ళు తే அவர்கள் யுக்த தமாக மே மதாக వాళ్ళు వచ్చి மிக சிறந்த யோகிகள் அட்டானிசி நான் உடைய கருத்து தோர் உயர்ந்தவர் அடினாரிகா வீலே மிகச் சிறந்தவர்கள் இட்ட விஸ்வரூபானு உபாசிச்சேவாளே மிக உயர்ந்தவர்கள் அட்டானிசி அதே நான் கருத்து அட்டானிசி முடிச்சது. அடுத்து 3வது ஸ்லோகம் 3-4 ఆ నిర్గుణ భక్తர்கள் నన్ను అడంజేరు అటని చెప్పేది. ఈ 3-4 వచ్చి నిర్గుణ బ్రహ్మ స్వరూపాన్ని பற்றி 3வது ஸ்லோகால చెప్పేరు. నిర్గుణ பக்தருடைய స్వరూపాన్ని பற்றி 4வது ஸ்லோகம். ఆ 4வது శ్లోకాలుடைய கடைசி பாகாலோ నిర్గుణ భక్తిயினுடைய பலன் ఏమి అనేదాన్ని నన్నే అడంజుతురు అటనిసి భగవాన్ చెప్పేరు. அதாவது 3 கருத்துல 2 ஸ்லோகால చెప్పేరు. ఏం కరుతు నిర్గుణ బ్రహ్మస్వరూపం ఈ బ్రహ్మానుடைய స్వరూపం ఏమి అనేదాన్ని 3வது శ్లోకాలోని అనగా 4வது శ్లోకాలో నిర్గుణ భక్తர்களுடைய స్వరూపం ఎట్టా ఉంది వాళ్ళుடைய గుణాలు వాళ్ళుடைய గుణం ఎట్టా ఉంది వాళ్ళు ఎట్టా మారి ఉంట్రు అనేదాన్ని 4வது శ్లోకాలో మొదటి పార్ట్ లో அடுத்து செகண்ட் லைன் கடைசியா செகண்ட் லைன் మొదట వచ్చి థర్డ్ పార్ట్ లో ఆ భక్తిயினுடைய బలం ఏమి అనే దానిని చెప్పి ముచ్చారు. 2 శ్లోకాన్ని సేరి సూతాడి ఏత్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం. ఏత్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం. సన్నియమ్యేంద్రియః గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. సన్నియమ్యేంద్రియః గ్రామం సర్వత్ర సమబుద్ధయః ఏ ప్రాప్నువంతి మాం ఏవ సర్వభూతహితే రతాః. ఏ తు అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం. ఇది వచ్చి 3வது శ్లోకాలు ఏం చెప్పినాము అది వచ్చి నిర్గుణ ఆ బ్రహ్మానుடைய స్వరూపాన్ని పற்றி చెప్పుతుంది. ఆ భక్తన్ ఉండేవాడు నిర్గుణ భక్తన్ ఏ బ్రహ్మాని ఎట్టా మారి వాళ్ళు ఉపాసన చేసేంది. ఇప్పుడు మనం వచ్చి రాముణ్ణి పற்றி ఉపాసన చేసేము ధ్యానం చేసేము అంటే రాముడిని ఆ కోదండ విల్లు ఆ ఉరువాణి అట్టనేని మన కర్పణ చేసేమి. அதே மாதிரி நிர்குணம் ஸ்வரூபாணி முக்கியமாண்டு ఆ బ్రహ్మస్వరూపాన్ని ముఖ్యమాண்டு ఎట్టా మారి సిందనే చేసి దాన్ని ఉపాసన చేసేది అనేదాన్ని ఈ శ్లోకం మూలంగా చెప్పేది. ఇక్కడ వచ్చి ఆ బ్రహ్మస్వరూపాన్ని ఎట్టు దీని చెప్పేరు ఎట్టు అదావదు 8 వార్తలతో ఆ బ్రహ్మస్వరూపాన్ని వివరించారు. యాక్చువల్గా బ్రహ్మస్వరూపం అనేది ఏ దీని సిందనికి ఎట్టని విషయం దాని మనకు చెప్పేది అంటే ఒక వార్తలో వర్ణించింది వెళ్ళవదు దాని అది వచ్చి ఆకాయం మారి ఆకాయం అనేది ఈ వెలిని మనం ఎట్టా చెప్పిందలోనే అది పులంలో చూసింది వెళ్ళవదు అనగా వార్తలో దాని విளக்கம் చెప్పింది వెళ్ళవదు ఒక తోరాయంగా ఒకటిని చెప్పేమేక అదే మారి వీళ్ళు వచ్చి అన్నినేని இது லேது லேது అనేట அதாவது இது வார்த்தைக்கு எட்டாதது இது வச்சு தோற்றத்துக்கு வராதது அட்டானிசி మనకు ఇట్ట లేదు అதாவது
ఒక స్వరూపాన్ని విளక్కింది. ఒక ఆబ్జెక్ట్, ఒక పొరులు ఉంది, దాని విளக்கம் చెప్పాలంటే ఒకటి దాని ఒక పేరు ఉండాలి, లేకపోతే దానికి ఒక ఉருவம் ఉండాలి, లేకపోతే ఒక కలర్ అట్ట மாதிரி எதுனா ఉండాలి, ఒక సంబంధం ఉండాలి. అதாவது వీళ్ళకి కొడుకు దశరథனுடைய కొడుకు అటానికి ఏదైనా సంబంధం ఉండాలి, లేకపోతే రూఢిగా అதாவது వழக்குలో వచ్చే ఒక వార్తగా ఉండొచ్చు. ఇప్పుడు మనం ఉద్దేశకాలంగా ఆ వార్తని ఉపయోగించుతా ఉంటాము. దానికి అందరునేమి గొడుగు అంటే ఏం తెలుసు, అది ఒక అంబర్లా అనే దాన్ని చెప్పుతుంది. చెప్పు అంటే మన కాళ్ళ వేసేది అనేది మనకు పురించును ఈజీగా మన దాని ఆ రూఢిలో వழக்கால వచ్చే సొల్లుగా ఉండాలి. ఇట మరి ఏదైనా ఒక గుణం దాని పట్టి ఒక గుణాన్ని చెప్పేట్టుగా మంచివాండు చెప్పరవాండు లేకపోతే వాడు వచ్చి కుట్టెగా ఉన్ను నెట్టెగా ఉన్ను అటానికి ఏదైనా దాని పట్టియ గుణాలని విளக்கம் చెప్పేట్టుగా ఉండాలి. ఈ బ్రహ్మం వచ్చి దేనికి లేని ఏది ఈ పులన్గలు లేదు, అది కుట్టనా నెట్టనా తెలదు, ఏ దీనికి ఏ వార్తని పెట్టిని దాని చెప్పిందుకు వెళ్ళవదు. అట్ట ఉండేదాన్ని ఎట్టా చెప్పారు, ఎట్టా గురువులతోటి శిష్యులు దాన్ని వినేరు, ఎట్టా దాన్ని పురించుకుంటున్నారు అనేప్పటికి పరంపర గాని అది ఒక మెథడ్, ఒక టీచింగ్ మెథడ్, చెప్పించే మెథడ్ వాళ్ళు పెట్టుకుంటారు. ఆ పరంపర గాని ఆ మెథడ్ లో దాన్ని చెప్పించారు. మన దక్షిణామూర్తి ఇదేని ఉరువనేని మౌన వ్యాఖ్య అంటారు. మౌనంగానేని దాన్ని చెప్పించారు. మౌనం అంటే నోరుతరా అంటే ఎట్టా చెప్పించారు అంటే ఏం అర్థం దానికి అంటే, అదావదు దాన్ని ఒకటిని వచ్చి డైరెక్ట్ మెథడ్ లో చెప్పియాచ్చు. ఇది వచ్చి కుట్టెగా ఉన్ను, కై ఇక్కడ సివపు కలర్ లో ఉన్ను అటాని సింతాని దాని వర్ణనే, ఇది వచ్చి ఈ తావులో ఉన్ను అటానికి దేన్నా దేన్నా தொடர்பு పడుతుందో ఎట్టనో అట్ట చెప్పేది వచ్చి డైరెక్ట్ మెథడ్. ఇండైరెక్ట్ మెథడ్ ఒకటి ఉంది, నేరడిగా చెప్పకుండా మறைముఖంగా దానిని చెప్పేది. అది ఎట్టా అంటే దాని వచ్చి ఇది ఇంకా లేదు మన కుట్టె కాలేదు, నెట్టె కాలేదు, అంచున లేదు, దూరాల లేదు, కలర్ లేదు అటనిసి లేదు అని చెప్పి మనకి ఈ బ్రహ్మాన్ని పురించబెట్టుతుంది. అదావదు మన ఎన్నాళ్ళుగా అన్నికినేని అప్పార్పట్టది ఈ బ్రహ్మం అనేదాన్ని మనం పురించుకోలే. ఈ ఎన్నాళ్ళు ఎప్పుడు వచ్చితుందో అప్పుడేని ఈ అహంకారం మమకారం అనేది நுழைஞ்சுன்னு అటానేప్పుడు ఈ ఎన్నాళ్ళు లేని ఆ ఉణర్వు మాత్రంగా ఉండే ఆ నిలయే ఈ నిర్గుణ బ్రహ్మాన్ని కురుచుతుంది. ఆ అట ఒక్క ఇది లేనప్పుడు అక్కడ செயல் అనేదానికి ఏం వాய்ப்பு ఉంది? ఒక செயல் ఉండదు, ఒకటి ఉండదు అనేదానే ఇక్కడ చెప్పింది పోయారు. ఆ బ్రహ్మాన్ని పற்றிய విளக்கంగా சில 8 వార్తల్ని చెప్పారు. ఒక్కొక్క వార్తగా మన చూస్తాడు. దీనిలో వచ్చి ఎవர்கள் తూ ఉంటే మనం ఏற்கனவே చూసిందాము. తూ ఉంటే మారాக ஆனால், అదాదు మొదటిదిలో సగుణ బ్రహ్మాన్ని పట్టి చెప్పిండారు. దానికి ఆపోజిట్ గా ఎదుర్మறைగా ఉండే ఇంకో విషయాన్ని చెప్పేప్పుడు ఈ తూ అనే వార్తని వెతరేది మనం ఏற்கனவே నిండ మాట చూసిండాము. ఏ తూ ఇక్కడ వచ్చి నిర్గుణ బ్రహ్మాన్ని చెప్పింది ఆరంభించారు. అక్షరం, క్షరం అంటే అழிయக்கூடிయது, మారக்கூடிయது అని అర్థం. ఇక్కడ అక్షరం అంటే ఏ విధమైన మారుబాడు అనేదే ఇక్కడ లేదు. మారుబాడో అழிవో ఎదినే లేదు. మారుబాడు అనేప్పుడు మనం వచ్చి ఏற்கனவே చూసిండాము. 6 విధ మారుబాడుகள் ఈ ఒంటికి ఉంది. అస్థి, జాయతే, వర్ధతే, విపరీణమతే, అపక్షీయతే, వినశ్యతి. అస్థి అంటే ఉండేది. మొదట ఆ గర్భాలో అది ఉరువవుతుంది. అస్థి ఇరుపుగా ఉంది. అస్థి జాయతే అంటే అది పుట్టుతుంది. జాయతే పిరప్పు వచ్చింది. அடுத்து జాయతే వర్ధతే అంటే అది వளர்ந்துతుంది. ఈ ఒళ్ళు మొదట ఉంది గర్భాలో అనగా పుట్టుతుంది, అనగా వளர்ந்துతుంది, అనగా అపక్షీయతే
సారీ అస్తి విపరీణమతే. విపరీణమతే అంటే వేరే వేరే మారుబాడులంతా దానిలో నడుతుంది. ఆ చిన్న ఇళమైలో ఉండే ఆ చిన్న ఉండేది యవ్వన పరువానికి వచ్చి అనగా అట ముదుమైకి వచ్చి అట విపరీణమతే ఆ పరిణామ వளர்ச்சிని అక్కడ నడుతుంది. அடுத்து అపక్షీయతే. అపక్షీయతే అంటే కొంచెం కొంచెంగా తేంజిందిగా ఆరంభించింది. మూటు పోటు అన్ని పోట్లు చెప్పేమేక వయసు అవంగా అన్ని పోటులు అన్ని తేంజిందిగా ఆరంభించింది. కన్నుடைய శక్తి తేంజితుంది, సెవ్వి వినే శక్తి కంబించింది, అనగా మాట్లాడేందుకు వెళ్ళవలా అన్ని నేని అన్ని శక్తిలని కొంచెం కొంచెంగా అని ఒడింగిందిగా ఆరంభించుతుంది. అది అపక్షీయతే. அடுத்து వినశ్యతి మరణం వచ్చింది. ఇట స్టేజ్ బై స్టేజ్ గా అన్ని అழிవులని ఒళ్ళుకు ఉండనే చేస్తుంది. ఆ అழிవు ఒకటినేని ఈ పరంపరులకు నిర్గుణ దీనికి దొరకదు అనేదానే ఇక్కడ చెప్పారు. ఏ విధమైన మారుబాడు దానికి దొరకదు, అழிవుని దొరకదు. அடுத்து అనిర్దేశ్యం. அனிர்தேசம். நிர்தேசம் வரையறைக்கு ఇట్టనే అటనిసి వரையறுத்து ఒక ఎల్లై చెప్పి ఇట్టనేసి మన దాన్ని చెప్పిరాచు. ఒక వార్తలో ఇట్టనే అటనిసి ఒక దీన్ని చెప్పేది వచ్చి నిర్దేశం అంటారు. అంటే ఇది ఎట్టాంది బ్రహ్మం అనిర్దేశం అనేప్పటికీ అది ఏ విధమైన ఎల్లకి అది ఉట్పట్టదు లేదు. మన చెప్పేది విరాట్ రూపనే ఈ విశ్వరూపనే ఈ ప్రపంచం మొత్తం అనేప్పటికీ దానికి ఆది అందం ఎక్కువ దినిసే మనకు తెలాల. అటానేప్పటికీ ఆ విశ్వరూపానికి నాని పైగా బియాండ్ అపార్పట్టు ఉండే ఈ బ్రహ్మాని ఎట్టా మన చెప్పిందలోను దానికి ఎల్లైనే చెప్పింది వెళ్ళవదు. అది దాని వార్తలో మన నుంచి విளக்கிందుకు వెళ్ళవదు. ఆ சொற்களுக்கு అన్నిటిని అప్పార్పట్టు ఆ ఉరువనే లేని నిలైలో ఇప్పుడు ఈ వెలి ఆకాయం అనేదాని ఏమి మన నుంచి వార్తలో చెప్పిందిలో ఉంటుంది. అటానేప్పుడు ఆ ఒక ఆకాయాన్ని పుట్టించిన ఆ బ్రహ్మలోనే ఆకాయం కూడా వచ్చింది అనేప్పటికీ ఆ బ్రహ్మాని వార్తలో చెప్పిందిలోనా ఖండిపుగా వెళ్ళవదు. అట సొరుక వార్తలకు ఎట్టాద ఆ అనిర్దేశ్యంగా. నిర్దేశం అంటే వரையறைக்கு ఉట్పట్టదు, వార్తలో ఈజీగా చెప్పిరాచి ఉందని. ఇది బ్రహ్మం అనేది వార్తలకు అప్పార్పట్టు ఉంది, అది అనిర్దేశం. அடுத்து అవ్యక్తం. వ్యక్తం అంటే తోట్రానికి వచ్చింది. కంటో చూడాచు తోట్రానికి వచ్చింది అంటే ఇప్పుడు విదై ఉంది. ఈ విదై రోగా ఏం మా విదై ఉంది అని పెట్టుకుంటా. దాని రోగ మా మరం అన్ని క్వాలిటీస్ ఉంది అంటే దాన్ని మనం చూసిందలోనా ఖండిపుగా ఆ శక్తిని మన నుంచి చూసిందలోదే. ఒక పాడకన్నాడు వాడిని చూడగానే వీళ్ళు బాగా పాటలు పాడిన అటాన్ని చెప్పిందలోనా మూర్తిని చూసేని ఖండిపుగా వెళ్ళదు. ఆ శక్తి వచ్చి రోగ సూక్ష్మంగా ఉంది, తోట్రానికి రాలా అంటే పాడింది ఆరంభించగానే వీళ్ళు మంచి పాడగని ఎంత బాగా పాడేయండి చూడా అటానికి మనకు మన చెప్పిరాజు. ఆ తోట్రానికి రాకుండా అవ్యక్తంగా, వ్యక్తం అంటే తోట్రానికి వచ్చింది, అవ్యక్తం అంటే మన తోట్రానికి రాని నిలయలో ఉంది. ఇది మన నుంచి క్లియర్ గా దీని ఏ నాలెడ్జ్ తోని దాన్ని పురించుకుందుకు వెళ్ళవదే. ఆ తోట్రాని రాని దాన్ని మన నుంచి క్లియర్ గా తెలుసుకుందుకు వెళ్ళవదే. అదే అవ్యక్తం అనగా సర్వత్రగం. సర్వత్ర అంటే అన్ని తావులో నీకమర నెరంజి ఉంది. సర్వత్ర గమ్ అంటే అన్ని తావులో వ్యాపించి ఉంది అంటే అర్థం. ఎట్ట ఆకాయ వెలి అనేది అన్ని తావులో పరవి ఉందో అన్ని తావులో ఉందో అదే మరి ఈ బ్రహ్మం కూడా అన్ని తావులో పరవి ఉంది. అచింత్యం చింతనకి ఎట్టాదదు, దాన్ని బట్టి సింధించిందికే వెళ్ళవద్దు. ఇది రవంబా పోయింది సింధించిందుకు వెళ్ళవద్దు అని ఎట్ట దాన్ని ధ్యానం చేయడం చూతాడి. దాన్ని బట్టి ఇంకా చెప్పబోయేరు అన్ని కుழப்பంగానే చెప్పారు. ఏంది సింధించింది వెళ్ళవద్దు, ఒక వార్తలే లేదు, తోట్రానికి రాలా అంటే అన్ని తావుల పరవింది
సరే సుతాడి కూటస్థం. கூட்டஸ்தம் అంట அதாவது ஆன்வில் அன்று, அதாவது ఇప్పుడు పట్టర అటని చెప్తారు ఇరుంబు పట్టర అంట అని అక్కడ వచ్చి ఒక ఇనుముతో ఒక రౌండ్ గా ఒకటి బాగా ఇనుముతో ఒక వట్టంగా ఒకటి ఆన్విల్ అంటారు దాని. దాని పైగానే ఈ సుత్తియలు కడపార ఎది అరువా దేని మన చేసింది విత్తనాలు దాన్ని బాగా హీట్ చేసి ఆ ఆన్విల్ పనే అంటారు దాని. దానిలో పెట్టే సుత్తియలు పెట్టి బాగా సమ్మటి పెట్టి కొట్టుతురు దాన్ని. ఆ కొట్టంగా వాళ్ళు ఏం సేపు పెంచారో ఆ సేపుకి దాన్ని ఎత్తుకొత్తురు. ఆ దివా ఉండే ఆ పన వచ్చి మారదు, అది అట్టనే ఉంది. కాబట్టి పైగా మనం పెట్టుకుంటే ఆ హీట్ చేసి ఉండేది మనం ఏమి ఎంచేమో దాని తగ్గట్టు దాన్ని మార్చుకుంటా వచ్చేమో. அதே மாதிரியே ఇది వచ్చి కూటస్థం అనేప్పుడు ఇది ఆ కూటంగా ఉండుకుని రోగా మరై పొరులుగా ఉండుకుని అన్ని మాత్రానికి కారణంగా ఉంది. అదే ఇక్కడ అది మారకుండా ఉంది. అది మారకుండా ఉండుకుని అన్ని మాత్రాలు మనతో వచ్చే అన్ని మాత్రాలుని అది కారణంగా ఉంది. అదే కూటస్థం. కూట అంటే పొయ్యి సాక్షి అట, కూట సాక్ష్యం అంటే పొయ్యి సాక్షి అనే అర్థం కూడా ఉంది. ఇప్పుడు ఈ కూట రూపం అంటే మాయమాన తోற்றముடையது అనే అర్థంతో మీరు పుస్తకాల్లో నేను అంపిన దీన్ని చూస్తే మీకు ఆ విளக்கம் కూట అనే దీనికి అర్థాలతో అదలా వేసింది. దాన్ని నేను ఒక మాట వాసిచుండా. అనగా ఈ కూట అంటే ఆ మంచిది చెడ్డది అని రెండునే ఉండట్టుగా ఒక అర్థం ఉంది. అదావదు దీని వచ్చి అరియామై అనే ఒక దీన్ని కూటంగా ఎంచుకుని, అதாவது అన్నికి అధిష్టానంగా మనకి ఏముంది ఈ అరియామయే ఉంది. ఇగ్నరెన్స్ అటని చెప్పేమేగా మనకు ఆ అరియామై ఉండేదానించే అన్ని ప్రచనని ఈ అజ్ఞానం అరియామై ఈ జ్ఞానం లేని దానికే మనకి ఈ పిరప్పు ఇరప్పు ఈ సుళల్లో మన మాట్టుకుంటున్నాము. దాని పట్టి క్లియర్ గా మనకు తెలాని దానించే మన అదిలో మాట్టుకుంటున్నాము. ఆ అరియామైని కూడా ఈ కూట అనే అర్థానికి చెప్పుతారు. ఇది వచ్చి ఆ కడేసులో వేసింది చూడా కూటస్థ అట అంటే ఒక అసైవట్ట ఒక தொகுதி ఆ కూట్ అన్నినుடைய అరియామైనుடைய మొత్త శక్తిగా అది ఉంది. అదే కూటస్థ అట రోగ ఉండుకుని అన్నిని అదాவது ఈ అరియామైకి రెండు శక్తి ఉంది. ఏం శక్తి? ఒకటి వచ్చి మరచే శక్తి ఆవరణ శక్తి అంటూ, ఇంకొకటి వచ్చి అన్ని విక్షేప శక్తి వేరే వేరేగా మారిసి మనని తోట్రంగా వేరే వేరే తోట్రంగా తెలిసేట్టుగా ఉండేది. పల వగైపట్టు మన కన్నుకు తెలుస్తుంది. ఒకటి మరచుతుంది, ఇంకొకటి ఒక శక్తి మరచుతుంది, அடுத்த శక్తి ఏంటి చేస్తుంది అన్నిని వేరే వేరేగా తెలాబెట్టుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక దారం ఉంది, ఇరుట్టు వేళ అక్కడ గాలికి లైట్ ఆడుతుంది, దివా పడింది, వళంజి ఉంది. మనకు గాలికి లైట్ ఆడితే కొండి మన ఇరుట్టు వద్దే అక్కడ వెలిచం లేదు, కొంచెం దూరాలండి చూస్తే అక్కడ అసంజేపుడు ఏదో పాము వాళ్ళండి అట అనేసి ఎంచుకుంటున్నాము. మొదట వచ్చి మనకు అరియామై ఉంది, దాని పట్టి క్లియర్ అది దారం అట అనేసి క్లియరా తెలివా తెలాలా మనకు. అది అరియామై. ఆ ఆవరణం మరచుతుంది, ఆ ఇరుట్టు ఉండేదానిచ్చి వద్దే వెలిచం వద్దే ఇరుట్టు లేదు, ఆ దారం అక్కడ ఒకటి ఉంది తెలుస్తుంది. కంట అది ఏమీన్సి మనకు క్లియరా తెలాలా. అదే అరియామై ఆవరణ శక్తి మొదట వచ్చును, ఆ మరచుతుంది. అనగా దాన్ని వేరే వేరే మారి ఎంచుకుంటున్నాము. ఒకటి పాముని ఎంచుకుంటున్నాము, లేకపోతే అక్కడ ఏదో మాలె ఇది పడింది వాళ్ళంది, లేకపోతే భూమిలో ఒక క్రాక్ కుడిసింది వాళ్ళంది,
ఆ తావలో ఒక క్రాక్ మారి ఏదో ఉంది వాళ్ళది, లేకపోతే నీళ్లు అట్టా పడింది వాళ్ళది, నీళ్లు అట్నే పోతా ఉంది వాళ్ళ అట్ట ఏ కానీ మనం ఎంచచ్చు. వేరే వేరే మారి దాన్ని ఎంచిందుకుని వాய்ப்புలు ఈ మறைப்பு నుంచి మనకి అది ఏమి తెలాని దాని నుంచి, తెలివిగా తెలాని దాని నుంచి దాన్ని వేరే వేరే మారి మనం ఎంచుకుంటున్నాము. ఈ அறியாமை నుంచే ఈ ఆవరణని అనగా విక్షేపం అనేది అవుతుంది. ఆవరణం అనేది మறைப்பு, విక్షేపం అనేది పల వகைగా అది మనకు తెలుస్తుంది. ఇదే అట్ట ఉండేదాని నుంచి ఆ కూటస్థం, అదాவது ఇది అన్ని రోగ మనకు ఆ శక్తి, ఆ మాయా శక్తిగా రోగ ఉండేదానించే ఇది పూరా మనకు வெளிப்படுతుంది అనేదాన్ని మనం పుంజుకోవాలి. ఇది వచ్చి కూటస్థం. ఇత மாதிரி கூட்டஸ்தம் அச்சலம். அச்சலம் అనేప్పటికి అసైవట్రదు అర్థం. ఏ విధమైన అసైవులు లేకుండా, అసైవట్రదు అంటే ఏ ఒక విధమైన దాని పట్ల ఇంకా కొంచెం డీటెయిల్స్ ఆడుతుంది ఇలా సుతాడి. అచలం. ధ్రువం. ధ్రువం అంటే నిలయానది అని అర్థం. ఎప్పుడు ఉరుదిగా నిలైగా ఉండేది, ఎప్పుడు ఉండేది. అది వచ్చి ఎప్పుడు మనకు రోగా నాన్ అనే ఆ ఎన్నం ఆ ఇది వచ్చి ఎప్పుడు ఉంది. మన ఒళ్ళు మారుతనాలు చేతనాలు చిన్న బిడగా ఉండినా అనేది చిన్న బిడగా ఉండినా, ఇప్పుడు పెద్ద విసా కాలేజీ పోయినా అప్పుడు ఉండినా, ఇప్పుడు పెళ్లి అయింది, అలా బిడ్డలు పుట్టింది, అట అన్ని స్టేజ్ లోని నే ఉండాను అనే ఫీలింగ్ లో ఏ విధమైన మాత్రం నాకు లేదు. అదే ధ్రువం. ధ్రువం అంటే అట్ట నిలైగా ఒక ఉణర్వు ఉంది మనకు రోగా, ఆ ఉణర్వే నేను. అదినే అట్ట ఎంచి ఈ బ్రహ్మాన్ని మన ఉపాసనే చేయాలి. ఏ పర్యుపాసది అంటే దోరు ఉపాసించారో సరే. ఇది వచ్చి నిర్గుణ భక్తర్లు. ఏ అనేది వచ్చి ఇక్కడ నిర్గుణ భక్తర్లు. వాళ్ళు వచ్చి ఇట్ట బ్రహ్మాని మొక్కేరు, నిర్గుణంగా దీని మొక్కేరు అనేదాన్ని, ఉపాసన చేసేరు అనేదాన్ని శ్లోకాలు చెప్పారు. దీని డీటెయిల్స్ ఇంకా కొంచెం ఆడుతుందిలో చూస్తాడు.